సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం అనే మాటను ఎంతోమంది మహానుభావుల నోటుకుంటా మనం వింటూ ఉంటాం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? మన సంస్కృతికి శాశ్వత మూలాలేంటి? సనాతన ధర్మం అంటే మన జీవన విధానమా, లేక మనం ఆచరించే మతమా? ఈ విశ్వం ఎప్పటి నుంచో ఒక సూత్రంతో నడుస్తూ ఉంది. ఈ సూత్రం మానవుని యొక్క పుట్టుక కంటే ముందు నుండే ఉన్నటువంటి సత్యం. ఆ సత్యమే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే సనాతన అంటే శాశ్వతమైంది, ధర్మం అంటే నడవాల్సిన మార్గం. కాబట్టి సనాతన ధర్మం అంటే ఒక శాశ్వతమైనటువంటి జీవన విధానం. ఇది ఏ ఒక్క మతానికో సంబంధించింది కాదు. ఇది మానవుడు ఎలా జీవించాలో చెప్పేటువంటి మార్గదర్శకం. ఈ సనాతన ధర్మానికి మూలం వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. వాటితో పాటుగా ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత. ఆల్ దీస్ గైడ్ హ్యూమన్ లైఫ్. అంతేకాకుండా మన ధర్మం ఒక అంశాన్ని చెబుతూ ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః. అంటే ధర్మాన్ని మనం కాపాడితే అదే మనల్ని కాపాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సనాతన ధర్మం 3 ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలపైన నిలబడి ఉంది. అవే సత్యం, అహింస, కర్మ. మరి ఈ మాటలకి అర్థం తెలియని వారు చాలా అరుదు. మరి కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? మనము ఆచరించినటువంటి పనులకు అనుకూలంగానే ఫలితం వస్తుంది. దాన్నే మనం కర్మ సిద్ధాంతం అంటాం. అంతేకాకుండా ఈ సనాతన ధర్మం అనేది చెప్పే మాటల్లో ఒకటి వసుదైక కుటుంబం. అంటే మన సనాతన ధర్మం ఏం బోధిస్తుందంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం, ప్రపంచంలోని వారందరూ కూడా ఒకే కుటుంబంగా మెలగాలి అనేదే చెబుతుంది. అంతేకాకుండా ఈ ధర్మం ప్రకృతిని దేవతగా కొలుస్తుంది, ఆరాధిస్తుంది. అందుకే పూర్వకాలం నుండి కూడా విగ్రహారాధన లేకముందు కూడా ప్రకృతి ఆరాధన ఉండేది. నదులను పూజించడం, చెట్లను పూజించడం, పర్వతాలని పూజించడం, ఇలా. అందుకే మన పూర్వీకులు అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా చెట్లను పూజిస్తూ ఉంటారు. నదులను తల్లిగా భావిస్తారు. గంగా నది, యమునా నది, గోదావరి నది, కృష్ణా నది, గంగామాత, యమునామాత అంటూ నదులను ఒక అమ్మతో పోలుస్తూ ఉంటారు. అంటే ఇది కేవలం ఆచారమా, సాంప్రదాయమా? అలా కాదు, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం. అదేవిధంగా సనాతన ధర్మం చెప్పే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం మన సాంప్రదాయాలు. మన పండుగలు, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా మన జీవనశైలిలో ఒక భాగమే. మనం ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పంటల తల్లిని పూజిస్తూ సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. అదేవిధంగా మంచి చెడును గురించి చెప్పేటప్పుడు విజయానికి ప్రతీకగా చీకట్లను పారదోలేటువంటి దీపావళి పండుగ గురించి చెప్దాం. ఉగాది కొత్త యుగానికి ఆది, నక్షత్ర గమనం, మనకి సంవత్సరాల ప్రారంభం. ఇవన్నీ కూడా మనకి ఉగాది తెలుపుతూ ఉంది. ఇలా మనం ఆచరించే ప్రతి సాంప్రదాయం వెనుక కూడా ఒక అర్థవంతమైనటువంటి కథ ఉంది. సనాతన ధర్మం అంటే ఏంటి?
గతం కాదు, భవిష్యత్తు. ఇది కేవలం పూజలు మాత్రమే కాదు, ఇది మన జీవన విధానం. మనందరం దీన్ని అర్థం చేసుకుని మన జీవితంలో పాటించాలి. అప్పుడే ప్రపంచమంతా కూడా శాంతిమయంగా మారుతూ ఉంటుంది. అంతేకాకుండా మనము మన సనాతన ధర్మంలో ఆచరించే ధర్మాల్లో మన సంస్కృతిని మనం గౌరవించాలి, కుటుంబ విలువలను కాపాడుకోవాలి, భవిష్యత్తును జ్ఞానంతో నిర్మించుకోవాలి. అప్పుడే మన భారతదేశం యొక్క గొప్పతనము, మన సంస్కృతి, మన విలువలు అన్నీ కూడా చాలా ఉపయుక్తంగా ఉంటాయి. మనము భారతీయులమని గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ గర్వానికి కూడా కారణం నా సంస్కృతే నా గర్వం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. నమస్కారం, మీ వనజ బలుసాని.